ఎల్పీజీ, సీఎన్జీ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు. గ్యాస్ స్టేషన్స్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో పాటు గ్యాస్ అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు బంక్ యజమానులు. రోజుకు 400 నుంచి 700 వరకే టోకెన్లు ఇస్తున్నారు. ఆటోల క్యూ లైన్లు పెరగడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లోని గ్యాస్ స్టేషన్లలో ఆటోల రద్దీపై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. వల్ల గత కొద్ది కాలంగా ఇటు పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ షార్టేజ్ మనం చూస్తూనే ఉన్నాము. దానివల్ల నార్మల్గా మన ఇంట్లో ఉన్న ఎల్పిజి వంట గ్యాస్తో పాటు చాలామంది కార్లలో వాడే సిఎన్జి కావచ్చు, ఇటు ఎల్పిజి కావచ్చు, షార్టేజ్ అయితే ఉంది. చాలా వరకు బంగ్లాలో సిటీలో ఇప్పటికీ కూడా, అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి కదా 15-20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా చాలా బంగ్లాలో నో స్టాక్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో బంగ్లా ముందు కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ కనిపిస్తుంది, లైన్లు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఏ బంక్లో స్టాక్ ఉంటుందో ఆ బంక్ వాళ్ళు కూడా చాలా వరకు టోకెన్ల సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు. కేవలం ఒక రోజుకి 500 నుంచి 700 టోకెన్లు మాత్రమే ఇస్తూ 700 ఆటోలకి కావచ్చు, లేదంటే కార్లకి మాత్రమే గ్యాస్ ఫిల్ చేస్తున్నారు. దీంతో సిటీలో చాలా బంకులు, ఇటు సిఎన్జి బంకులైనా ఎల్పిజి బంకులైనా ఆల్రెడీ ఫ్యూయల్తో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న బంకుల దగ్గర మాత్రం రద్దీ కనిపిస్తుంది. ఒక్కొక్క బంక్ దగ్గర 100 మీటర్స్ నుంచి కిలోమీటర్ పరిధిలో ఈ ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. దీనివల్ల క్యూ కూడా పెరుగుతూనే ఉంది. చాలా వరకు అయితే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇటు ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు చెప్తూనే ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నిజంగా ఈ షార్టేజ్ ఎంతవరకు ఉంది, దీనివల్ల వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అన్న. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి విలేజ్ చేస్తున్నారు? ఇక్కడ గ్యాస్ దొరుకుతుందా లేదా? అంటే ఎక్కడెక్కడ నడిపిస్తారు, ఏ రూట్లలో ఆటోనా క్యాబ్? సిటీలో నడిపిస్తాం. ఓకే, ఇప్పుడు గ్యాస్ దొరకలేదు. ఒకరోజు పోసుకుంటే ఒకరోజు నడపాలి. ఒకరోజు పోయిన దాకా లైన్ నిలబడి ఇప్పుడు 12 గంటలకు 11 గంటలు నీళ్ళు ఇవ్వడం. ఇప్పుడు దాకా లేదు గ్యాస్. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏమంటారు, వస్తుంది అంటున్నా లేదంటున్నా? ఏమో వస్తుంది, పోస్తాం, వస్తుంది అని అంటారు. గ్యాస్ ఉంది కానీ వాళ్ళు లంచ్ పోయారు. ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. చాలా బంక్లలో నో స్టాక్ అనే బోర్డులు కూడా కనిపిస్తాయి. అంటే పంపులో బోర్డులు పెట్టేసారు, లేదు గ్యాస్ అంటారు. ఓల్డ్ బోయినపల్లి పోయినా, ఇక్కడ తిరుమలగిరి అంతా చాలా జగల ఎక్కడ వస్తలేరు. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు చాలా దూరం ఉన్నాయి కదా లైన్. అక్కడ నుంచి ఉంది, అక్కడ నుంచి మొత్తం ఇట్లా తిరిగి రావాలి. 1.5 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్. మీరు ఎట్లా ప్యాసింజర్ కొడుతుంటారా లేదంటే స్కూల్ పిల్లల్ని? ప్యాసింజర్. చాలా మంది మీలో స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. స్కూల్ పిల్లలు ఉన్నాం మేము, ప్యాసింజరే. మీరు చెప్పండి, ఎలా అంటే ఒకసారి ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఎన్ని డేస్ వస్తుంది? ఒక డేస్ వస్తుంది, మళ్ళీ వేరే దినం హాఫ్ డే వస్తుంది. మళ్ళీ 2 డేస్ మళ్ళీ గ్యాస్ వస్తున్నా గ్యాస్ దొరుకుతలేదు. ఎంత ఉండే ఇంత ముందుకు, యుద్ధానికంటే ముందు రేట్ ఎంత ఉండే? 56 ఉంటే 55, మళ్ళీ 60, 62, మళ్ళీ 66 వస్తుంది, మళ్ళీ 76. ఇప్పుడు నిన్న అయితే 88 అయింది. ఇప్పుడు 94 రూపాయలు అనుకోండి. ఇప్పుడు 5 పైసలు ఏమైనా 94 రూపాయలు. మీకు మీరు ఎట్లా గెట్ ఆన్ అవుతారు? అంటే మీకు సర్వైవల్ అవ్వడానికి ఇబ్బంది కదా, చాలా మంది ఇక్కడ రెంటల్ హౌస్లే ఉంటాయి. ఎట్లా మీకు మళ్ళీ నడితేనే మనకి వెళ్ళి నడుతుంది. ఒక్క దినం కొట్టి మళ్ళీ వేరే దినం మళ్ళీ హాఫ్ డే 2-3 గంటలు మళ్ళీ లైన్లో పెడితే రాత్రి ఇక్కడనే ఉంటున్నాం. లేకపోతే దొరుకుతలేదు గ్యాస్. 2-3 రోజులు అవుతున్నాం గ్యాస్ వచ్చే వరకు. ఏ పంపులో వస్తుందో ఆ పంపులో పోతున్నాం, టోకన్ లిస్ట్ లేవు, గ్యాస్ దొరుకుతలేదు. మళ్ళీ అడ్డు పోతున్నాం, మళ్ళీ 5 కిలోమీటర్లు మళ్ళీ రివర్స్ వస్తున్నాం. అయితే చాలా ఇబ్బంది ఉంది సార్. ముందుగా 15 రోజుల కింద 67 రూపాయలు ఉండి ఇప్పుడు 93-94 నడుస్తున్నారు. అంటే 30 రూపీస్ ఎక్కువైపోయింది సార్. చాలా బాధలు ఉన్నాం సార్. ఒక ట్యాంక్ ఫుల్ చేస్తే 2 రోజులు నడుస్తుంది మాకు. అటువంటి పరిస్థితి ఉన్నది సార్. రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ సెంటర్ కానీ మంచిగా తొందర అయితే బాగుంటుంది, లేకపోతే చాలా కష్టమవుతుంది సార్. ఇబ్బంది ఉండదు. 97 రూపాయలకు వచ్చింది కదా, మరి ఇబ్బంది అవ్వట్లేదు. నుంచి 25 రూపాయలు పెరిగింది సార్. అయినా కానీ ప్రాబ్లమే అవుతుంది సార్. మాకు ఏం వర్కౌట్ అయితే లేదు. ఏదో నడిపిస్తున్నా తప్ప వేరేది ఏం లేదు. ఇది మనం చూడవచ్చు ఇక్కడ పరిస్థితి అయితే. అంటే యుద్ధానికి ముందు 60 నుంచి 67 రూపాయలు మాత్రమే ఉండే కిలోకి, ఇప్పుడు 97 రూపాయల వరకు అవుతుంది. 97 రూపాయలు పెట్టినా కూడా ఎక్కడ కూడా గ్యాస్ అనేది అవైలబుల్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా 1.5 డే 2 డేస్ మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక రోజు కొట్టించుకున్నాం, ఫుల్ వేసినామంటే 1.5 2 డేస్ వస్తుంది. మళ్ళీ తర్వాత కూడా గ్యాస్ కోసము ఒక రోజు మొత్తం అయితే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తుందని అయితే ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. దీనిపైన గవర్నమెంట్ చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ అశోక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.